మీతో పాటు సుదీర్ఘకాలం బీఆర్ఎస్లోనే పనిచేశారు మీ సమయంలోనే 2001 నుంచి. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా మాకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో మీకున్నంత సాన్నిధ్యం ఆయనకు కూడా ఉంది, ఎక్కువ ఉంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కూడా 10 ఏళ్ళు చేశారు ఆయన దాదాపు. రఘునందన్ గారు, ఏంటి బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు ఎలా చూస్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మీకు బాగా తెలుసు, ఆయన కూడా దాంట్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు, మీరు విన్నారు. అంటే కేటీఆర్ కంటే కవిత క్యాపబుల్ కాబట్టి నా అవకాశాలు నాకు రావట్లేదు అని ఇదంతా జరుగుతుంది అనేది ఒక చర్చ. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఈవెన్ బీజేపీలో విలీనానికి కూడా సిద్ధమైపోయింది బీఆర్ఎస్, దాన్ని నేనే అడ్డుకున్నా అంటూ కవిత చిట్చాట్లో చెప్పిన సందర్భం. నిజమేనా? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఏం జరుగుతుంది? బీజేపీలో విలీనం అవుతుందా? విలీనం చేసుకుంటారా? ఏంటిదంతా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను విలీనం చేసుకునేంత బలహీనంగా లేదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తోటి చర్చలు జరపాల్సిందే, సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం కానీ ఇట్లాంటి ఆలోచన కానీ లేదు. సో ఈ రోజు వారు చిట్చట్లో ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బీజేపీ మీద బురద జల్లాలనుకుంటున్నారు? మొన్నటి నుంచి కవిత గారు ఉత్తరం రాయించినారో లీక్ చేసినారో దాంట్లో బీజేపీ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ముందు వాళ్ళ ఇల్లును వాళ్ళు చక్కదిద్దుకోమని, ఇంట్లో ఎలుకలు ఉన్నాయా, పాములు ఉన్నాయా, దయాలు ఉన్నాయా, వాళ్ళని చూసుకోమని. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ. మీ పార్టీ మునిగిపోయిన నావా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మాకు మధ్యలో భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతాయి. మీరు ఉంటారా పోతారా, మీరు 3 ముక్కలు అవుతారా 5 ముక్కలు అవుతారా, మాకు సంబంధం లేని అంశం. మీరు జైల్లో ఉన్నప్పుడు మీతో ఎందుకు చర్చలు జరుపుతారు, మేమెందుకు చర్చలు జరుపుతాం? అయినా అవినీతికి పర్యాయపదంగా మారుతూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ చర్చలు జరిపి విలీనానికి అడగాల్సినటువంటి అవసరం ఏముంటది? ఒకవేళ విలీనానికి బీజేపీ అడిగింది అనుకోండి, జైలు నుంచి వచ్చి ఎన్ని రోజులైంది కవిత, ఇప్పుడెందుకు మాట్లాడుతుంది? కాబట్టి ఎవరితోటి కవితతోటి జైలుకి వచ్చి జైలు సూపరింటెండెంట్ చర్చ జరిపిందా? బీజేపీలో జాయిన్ చేస్తారా బీఆర్ఎస్ అని? చర్చలు జరిపితే బయట ఉన్న కేసీఆర్ గారితో, బయట ఉన్న కేటీఆర్ గారితో, హరీష్ గారితో చర్చలు జరపాలి. ఈమెకి ఎట్లా తెలుసు? చర్చలు జరిపితే ఒకవేళ జరిగింది అనుకోరు, నేను చెప్తున్నా 100% అట్లాంటి చర్చలు జరగలేదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ చర్చలు జరపాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరంటేనే ప్రజలకు విరక్తి వచ్చిందనే ప్రజలు మిమ్మల్ని అటు పంపించేసారు. ఇంకా మీతో మేము చర్చలు చెప్పుకొని మీ బరువును మేమెందుకు మోయాలి? ప్రజలు స్పష్టంగా మా వైపు కదులుతా ఉన్నారు, ఒక ఐడియాలజీ వైపు పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తున్నటువంటి ఒక ఆలోచన ఉంది ప్రజలకి. అట్లాంటప్పుడు బీజేపీని ఎదగకుండా చేసేందుకు మీ ఇంట్లో కొట్లాటలను తీసుకొచ్చి మాటికి బీజేపీలో విలీనము, బీజేపీని మా నాయన తిడతలేడు, గీ ముచ్చట్లు ఎందుకు కళ్యాణ్ గారు? మీ అన్నదమ్ముల పంచాయతీ ఉంటే, మీ అక్కయ్యల పంచాయతీ ఉంటే, బావ మరదళ్ళ పంచాయతీ ఉంటే మీరు తెలుసుకోండి. మధ్యలో బీజేపీ గురించి మీకు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, అర్హత అంతకంటే లేదు. కవిత గారు గుర్తుంచుకోండి. రఘునందన్ గారు, ఎందుకు మరి కవిత గారు ఈ ఎపిసోడ్ అంతా మీరు చూశారు. ఫస్ట్ లేఖ రాయడం, ఆ తర్వాత వచ్చి దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, లేకుంటే ఏదో కోవట్లు ఉన్నారని మాట్లాడడం. ఇప్పుడు ఈరోజు చిట్చాట్లో ప్రధానంగా కేటీఆర్ను టార్గెట్ చేశారు. కానీ ప్రతి సందర్భంలో బీజేపీ కూడా టార్గెట్ అవుతుంది. అంటే ఏంటి కవిత ఆలోచన ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ వైపు వెళ్తున్నారా, లేకుంటే పార్టీ పెట్టే ఆలోచన కనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కవిత ఐడియాలజీ కానీ, కవితతో మీరు చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు, పార్టీలో పనిచేశారు కూడా, ఆమె ఆలోచన విధానం కానీ మీకు బాగా తెలుసు కదా. సో కవిత ఆలోచన ఎట్లున్నారు, కవిత గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ప్రస్తుతం అప్రస్తుతం. కానీ వాళ్ళ బురదలోకి మమ్మల్ని లాగడం అనేది మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అన్న దుబాయ్కి వెళ్ళి కాల్ సెంటర్లో పెట్టి నడిపిస్తుందా, లేకపోతే మీ అన్న కెనడాలకు వెళ్ళి సోషల్ మీడియాని పెట్టి పేరు లేని ఊరు లేని పేపర్లు టీవీలు పెట్టి వాళ్ళకి నచ్చిన నాయకులను తిప్పిస్తున్నాడా? అది మేము ఏం చేయాలో చేస్తాం, మీరేం చేస్తారో మీరు అది చేసుకోండి. పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టికల్స్ అన్ని కవిత గారు మాట్లాడుతున్నారు ఇవాళ. ఇది మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతా ఉన్నాం. నేను మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఒక విజ్ఞప్తి. పేరు లేక, ఊరు లేక, ఐపీ అడ్రస్లు లేకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిజిటల్ పేపర్లని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తలేదో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పెడితే పోస్ట్ పెడతారు, ఏది పెడితే సోషల్ మీడియా లీక్ చేస్తారు. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఓడిపోయిన తర్వాత, మేము 30 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిందని. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువైనాయి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, పేమెంట్లు ఇస్తున్నారు, బినామీలతో నడిపిస్తారు, దుబాయ్కి వెళ్ళి నడుస్తుంది సోషల్ మీడియా, కెనడాకి వెళ్ళి నడుస్తుంది. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో కుటుంబం మీద కక్షతోటి మాట్లాడిండు అని చెప్తారు. ఇలా డైరెక్ట్ నేను మాట్లాడిందని ఎవరు ఎండార్స్ చేస్తున్నారు? కవిత గారే ఎండార్స్ చేశారు కదా. ఆమె మీద కూడా విదేశాలకి వెళ్ళి పెట్టించి ఆమెను అరెస్ట్ చేస్తున్నారని అన్న మీద చెల్లి ఆరోపణ చేసినట్టే కదా పరోక్షంగా. సో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుటుంబంలో ఏం జరుగుతున్నాయి, అంతర్గతంగా వాళ్ళు ఏమవుతారనేది మాకు సంబంధం లేని విషయం కళ్యాణ్ గారు. ఒక పార్టీగా మీరు మునిగిపోతూ, మీరు బురదను అంటించుకుంటూ
ఆ అంటిన బురదను కొంచెం మాకు అంటించాలనే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా రైట్, ఖండిస్తున్నాం. ఫైనల్ భారతీయ క్వశ్చన్ జనతా రఘునందన్ పార్టీ గారు, ఫైనల్ గా ఈ ఎపిసోడ్ కి ముగింపు ఎలా ఉండబోతుంది అంటే కవిత కేసీఆర్ సర్దుకుంటారా, లేకుంటే కేసీఆర్ మీకు తెలుసు ఆలే నరేంద్ర కానీ విజయశాంతి కానీ ఈటెల రాజేందర్ ఇలా రాత్రికి రాత్రి సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అలా జరగబోతుందా ఏమైనా? ఇది కడుపు చించుకున్న ప్రేమ కదా, అందుకని కొంచెం ఆలోచిస్తున్నట్టున్నారు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టున్నారు, లేకపోతే తీసుకుని ఉంటారు నిర్ణయాన్ని. ఓకే, తనంతటనే బయటకు పోతే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపిస్తా ఉంటుంది. Right. చూద్దాం, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, ఎవరు ఏమవుతారు, వీళ్ళిద్దరు కలిసి అన్న చెల్లెల్ని కలిసి డ్రామా ఆడి వాళ్ళ భావన బయటికి పంపిస్తారా, ఇంకా దీని వెనకాలంలో కుట్రలు ఏందనేది ఇంకా కాలం నిర్ణయిస్తుంది కదా కళ్యాణ్. రైట్ రైట్, థ్యాంక్ యూ. అదొక రిక్వెస్ట్ ఏంటంటే కవిత గారికి కానీ ఇంకెవరికి కానీ, భారతీయ జనతా పార్టీ తోటి అనవసరమైనటువంటి పొత్తులు సంబంధాలు ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకండి. మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి, మీరు చక్కగా ఉండరు, మాదేమన్నా ఉంటే మేము చూసుకుంటాం. మా వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకోవడం కూడా సరైనది కాదనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు.